హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు నా ఉద్యోగ నిర్వహణలో నేను చేసేటువంటి కొన్ని కార్యక్రమాల గురించి, అలానే వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్తో ఈ వీడియో తీయడం జరిగింది. ముఖ్యంగా మహిళా పోలీస్ అంటారండి సచివాలయంలో. 10 రకాలైనటువంటి ఉద్యోగస్తులు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. వారిలో ఈ మహిళా పోలీస్నే మహిళా శిశు సంరక్షణ కార్యదర్శి అని కూడా అంటారు. వీరి యొక్క ముఖ్య బాధ్యత ఏంటంటే, పిల్లలకు వారి వయసుకు తగినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. అంటే చిన్న పిల్లలు అనుకోండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేయడం. ఇంకొంచెం పెద్ద పిల్లలైతే ఆకర్షణలకు లోను కాకుండా వారికి తగిన అవగాహన కార్యక్రమాలు స్కూల్స్లో చెప్తూ ఉండడం. అలానే అంగన్వాడీలలో రిజిస్టర్ అయ్యేటువంటి గర్భిణులు, బాలింతలు, అంగన్వాడీ కిడ్స్ వీళ్ళకు కూడా పోషకాహారము, గుడ్ హ్యాబిట్స్ ఇలాంటి వాటి మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. పిల్లలు చెరువుల దగ్గర సమ్మర్ సీజన్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారండి. ఇలాంటి వారిని గుర్తించి అక్కడ చెరువులో దిగి చేపల కోసమని ఇలా చెరువుల్లో దిగి ప్రమాదాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాను. మహిళలకు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్, మద్యానికి బానిసలైనటువంటి భర్తలు, అత్తామామల ద్వారా వేధింపులు ఎదుర్కొనేటువంటి మహిళలు మరియు ప్రేమ వేధింపులు ఇలాంటి వాటిపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారికి అవసరమైతే పోలీస్ హెల్ప్ ఎలా పొందాలి అనేది కూడా తెలియజేస్తూ ఉంటాను. స్కూల్స్, కాలేజెస్, గ్రామాల్లో మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి దిశ యాప్ డౌన్లోడ్స్ చేయించడం మరియు ఆ యాప్ ఎలా పనిచేస్తుందనేటువంటి అవగాహన కూడా వారికి తెలియజేస్తూ ఉంటాము. ఊరిలో ఏవైనా ఘర్షణ సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి తెలియపరుస్తూ పోలీసుకు మరియు ప్రజలకు మధ్య సంధానకర్తగా కూడా ఉండడం మా యొక్క విధి నిర్వహణ. ఊరిలో వారికి పోలీస్ హెల్ప్ అవసరమైనప్పుడు వారికి తగిన గైడెన్స్ ఇవ్వడం, అవసరమైతే వాళ్ళని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళడం కూడా మా బాధ్యతగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చిన్న చిన్న విభేదాలకు భార్యాభర్తలు విడిపోకుండా కొంతవరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరియు వాటి వలన వచ్చేటువంటి పర్యవసానాల గురించి తెలియజేసి కాపురాలు నిలబడేలా చూడడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఐసిడిఎస్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు మరి ఏ ఇతర డిపార్ట్మెంట్ అయినా సరే మాకేవైనా బాధ్యతలు అప్పగించినట్లయితే వాటన్నింటినీ సక్రమంగా చేయడానికి నేను నా వంతు కృషి చేస్తూ ఉంటాను. అంతేకాకుండా సచివాలయంలో ఉండేటువంటి మిగతా ఉద్యోగులతో ఎంతో సఖ్యతగా ఉంటూ వారికి అవసరమైనప్పుడు వారికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈ ఉద్యోగం చేయడం అనేది నాకు చాలా గర్వంగా ఉంటుందండి. ఎందుకంటే ఎంతోమంది ఎంతో టాలెంట్ ఉండి కూడా, చదువుకొని కూడా ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఉన్నారు.